జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీలు తుది దశకు చేరుకున్నాయి. రేపు సాయంత్రం హైటెక్స్లో ఫైనల్స్ జరగబోతున్నాయి. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్. 3500 మంది నేరుగా వీక్షించేలా ఏర్పాట్లు చేశామన్నారు. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఆమెపై ఈవెంట్ ఆర్గనైజేషన్ చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇప్పటికే నిర్వాహకులు కోర్టును ఆశ్రయించారని చెప్పారు. రేపు జరగబోతున్న మిస్ వరల్డ్ 2025 ఫైనల్స్ కు సంబంధించి స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ తో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని కూడా తెలంగాణ జరూర్ అన్న నినాదాన్ని ప్రపంచ దేశాలకు తెలియజెప్పే విధంగా మిస్ వరల్డ్ పోటీ నిర్వహించింది. ఆ మిస్ వరల్డ్ పోటీలు చివరి దశ చేరుకున్నాయి. ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎవరెవరు రాబోతున్నారు, ఎవరికి దక్కబోతున్న అంశానికి సంబంధించి కూడా మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ ఉన్నారు. సార్, చూస్తూ ఉన్నాం మీరు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు, సక్సెస్ఫుల్గా విజయం సాధిస్తూ ఉన్నారు. రేపు జరగబోయేటువంటి తుది ఘట్టానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు, ఎవరెవరు వీఐపీలు రాబోతా ఉన్నారు? సాయంత్రం 6 నుంచి 9:30 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. 109 దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు 40 మంది క్వార్టర్ ఫైనల్ స్టేజ్ దాటారు. క్వార్టర్ ఫైనల్ తర్వాత జరిగే కార్యక్రమాలు అంత కాంపిటీషన్, సెమీఫైనల్ కావచ్చు, ఫైనల్స్ కావచ్చు, అవి అన్నీ రేపు అక్కడ స్టేజ్ దగ్గరే జరుగుతుంది. హైటెక్స్లో ఆ హాల్లో 3500 మందిని కూర్చోపెట్టుకోవడానికి అక్కడ అవకాశం ఉంది. అది కూడా మిస్ వరల్డ్ పార్టిసిపెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళు అక్కడ జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా మేము ఈ మిస్ వరల్డ్ కార్యక్రమం స్టార్ట్ అయ్యే ముందే ఒక ఆన్లైన్ ప్రక్రియ ద్వారా కొంతమంది ఎవరికి ఉత్సాహం ఉందో ఇట్లాంటి కార్యక్రమాలు ప్రేక్షకుగా నేరుగా చూడాలి, కొంతమందిని మేము ఆన్లైన్లో రిజిస్టర్ అవ్వమని చెప్పాను. సుమారు ఒక 7000 పైన దాంట్లో రిజిస్ట్రేషన్స్ వచ్చినాయి. సో దాంట్ నుంచి ఆల్రెడీ ఇప్పటికే చాలామందిని క్రమంగా మేము వేరే వేరే కార్యక్రమాలకి పిలిచి ఉన్నాము. అండ్ మిగిలిన వాళ్ళలో ఒక 1000 మందికి జనరల్ పాసెస్ రేపు ఈ కార్యక్రమం చూడడానికి పిలుస్తున్నాము. సో మిస్ వరల్డ్ కాంటెస్టెంట్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, 1000 మంది కామన్ సిటిజన్స్, తర్వాత ప్రోటోకాల్కి చెందిన వాళ్ళందరూ ఉంటారు. అండ్ అన్ని అరేంజ్మెంట్స్ చాలా ముమ్మరంగా, చాలా లోతుగా స్వయంగా అంతా పర్యవేక్షించి మేము మంచి స్థాయిలో దాన్ని చేయగలుగుతున్నాము. మొత్తం 109 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు ఇక్కడ అటెండ్ అయ్యారు. కాబట్టి రేపు జరగబోయే ఫైనల్కు చాలా పెద్ద ఎత్తున కూడా ప్రపంచ దేశాలతో పాటు హాలీవుడ్, బాలీవుడ్ నుంచి కూడా చాలా పెద్ద ప్రముఖులు రాబోతున్నారు. సో దీనికి సంబంధించి హైటెక్స్లో ఎలాంటి భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉంటాయి? సో పోలీస్ అవన్నీ చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంది. మనకు తెలుసు గతంలో కూడా హెచ్ఐసిసి హైటెక్స్లో ఏదైనా కార్యక్రమం చేస్తూ ఉంటే అప్పుడు ట్రాఫిక్ రద్దీ, తర్వాత పార్కింగ్ సమస్యలు ఇవన్నీ గతంలో కూడా చూడడం జరిగింది. సో ఈసారి దానికి చాలా భిన్నంగా, అంటే పార్కింగ్ అందరికీ అసౌకర్యం లేకుండా దగ్గరలో ఎట్లా ఉండాలి, అదేవిధంగా అక్కడికి వచ్చే వాళ్ళకి రూట్స్ క్లియర్గా ఎట్లా ఉండాలి, అవన్నీ చాలా వివరంగా వాళ్ళు వర్కౌట్ చేశారు. సో అందరికీ రేపు ఖచ్చితంగా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని నేను నమ్ముతున్నాను. సార్, ఫైనల్గా ఈ జడ్జిమెంట్ సంబంధించి, ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక్కరికి మాత్రమే దక్కేటువంటి కిరీటం కాబట్టి ఎలా ఉండబోతుంది సెలక్షన్ అనేది, వాళ్ళని అంటే ఏమేమి జడ్జెస్ ఏమేమి చూస్తారు? సో రకరకాల ఇష్యూస్ మీద వాళ్ళు మన ర్యాంకింగ్ ఇస్తారు, మార్కింగ్ ఇస్తారు. మెయిన్ వాళ్ళ పర్సనాలిటీ ఎట్లా ఉంది, తర్వాత ఆల్రెడీ కొన్ని వేరే పోటీ కార్యక్రమాలు జరిగిపోయినాయి. ఉదాహరణకి ఒక కార్యక్రమానికి చాలా వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు, అంటే బ్యూటీ విత్ ఎ పర్పస్. వాళ్ళు దేశంలో వాళ్ళు ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమంలో వాళ్ళు పాల్గొబోతున్నారు, ఎట్లాంటి దాంట్లో వాళ్ళకి నేరుగా పాల్గొనే విశ్వాసం ఉంది, మంచి రిజల్ట్స్ సాధించుకోగలరు, వాళ్ళు ప్రాజెక్ట్స్ తయారు చేసి ఉన్నారు, ఆ ప్రాజెక్ట్కి చాలా మార్క్స్ ఉంటుంది. తర్వాత వాళ్ళ ఓవరాల్గా వాళ్ళ కమ్యూనికేషన్ స్టైల్ ఎట్లా ఉంది, పర్సనాలిటీ ఎట్లా ఉంది, అన్ని దృష్టితో వాళ్ళకి జడ్జింగ్ చేసి వాళ్ళలో ఒకరిని మిస్ వరల్డ్గా అండ్ 5గురిని కాంటినెంటల్ విన్నర్స్, ప్రతి ఖండాన్ని నుంచి ఒక ఆమెని కాంటినెంటల్ విన్నర్గా పెట్టడం జరుగుతుంది. సో రేపు ఇవన్నీ ఒక 6 to 9 కాంపిటీషన్స్ జరుగుతాయి. 9:15 ఆ ప్రాంతానికి వాళ్ళకి విన్నర్ క్రౌనింగ్ అవన్నీ జరుగుతుంది. దాంట్లో గారు ముఖ్యమంత్రి గారు జూలియా మార్లే వారు ఈ మిస్ వరల్డ్ సంస్థ అధినేతగా ఉన్నారు. ప్లస్ ఇప్పుడు ఎవరో మిస్ వరల్డ్ ఉన్నారో చెకోస్లావేకి సంబంధించిన ఆమె ఉంది, ఆమె వాళ్ళు ముగ్గురు కలిపి కొత్త విన్నర్కి ఇది కిరీటం ఇస్తారు. సార్, ప్రధానంగా హైదరాబాద్ సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని టూరిజం ప్లేసెస్ కూడా వాళ్ళని తిప్పారు. అయితే ప్రధానంగా మనకు రావాల్సినటువంటి స్పాన్సర్షిప్ల విషయంలో కావచ్చు, అంటే ఈవెంట్ సక్సెస్ కావడానికి కావచ్చు, అంటే అనుకున్న విధంగా అన్నీ జరిగాయి. అవునవును, అన్నీ జరిగినాయి. అండ్ వాళ్ళని వేరే వేరే ప్రాంతాలకి తీసుకువెళ్ళడానికి మెయిన్ పర్పస్ ఏముండింది అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి టూరిజం వైభవం
వాళ్ళ స్వయంగా చూడాలి, వాళ్ళ అనుభవం ఎట్లా ఉందో, అనుభూతి ఎట్లా ఉందో అది మేము కెమెరా ద్వారా కానీ వాళ్ళ బ్లాగ్స్ ద్వారా కానీ మా దృష్టికి తీసుకురావాలి. అండ్ భవిష్యత్తులో దాని నుంచి ఒక మంచి పబ్లిసిటీ క్యాంపెయిన్ మేము ప్రపంచవ్యాప్తంగా దాన్ని నడిపించుకోగలగాలి. సో అవన్నీ చాలా సత్ఫలితంగా ఇప్పటి వరకు జరిగినాయి. సార్, దీంట్లో ఒక చిన్న విషయం, ఎవరైతే మిస్ ఇంగ్లాండ్ సంబంధించి మిల్లా మ్యాగీకి సంబంధించి చేసినటువంటి ఆరోపణలపై ఎలాంటి విచారణ జరుగుతుంది, ఇప్పటిదాకా అసలు ఆమె చేసినటువంటి ఆరోపణలు ఎంతవరకు వాస్తవం? సో ఆమె ఇట్లాంటి ఆరోపణ చేయగానే వెంటనే నేనే స్వయంగా దీని మీద చాలా బహిరంగ విచారణ చేశాను, చాలా లోతుగా వెళ్ళాను. అండ్ ఏ మాత్రం కూడా దాంట్లో వాస్తవికత లేదు. నా విచారణలో చాలా స్పష్టంగా తెలిసింది. సో ప్రభుత్వ తరఫున దాని మీద ఫర్దర్ ఏం జరగట్లేదు. ఆ మ్యాటర్ ప్రభుత్వ దృష్టిలో క్లోజ్ అయినట్టుగా. కానీ మిస్ వరల్డ్ మీద కూడా ఒక రకంగా ఆక్షేపణ ఉంది. సో వాళ్ళ ఆర్గనైజేషన్ కూడా యూకేలో, మిస్ ఇంగ్లాండ్ యూకేలో ఉంటుంది. సో లండన్లో ఉన్న కోర్టులో ఆమె మీద కూడా కేసు నిన్న వాళ్ళు వేశారు. అండ్ తదుపరి విచారణ అక్కడ యూకేలో మన కేసు సంబంధించిన కోర్టులో నడుస్తుంది. ఇంత పెద్ద ఈవెంట్ సంబంధించి కూడా మీరు అంటే మొదటిసారి హైదరాబాద్లో కండక్ట్ చేస్తున్నాం అంటే ఇలాంటి ఈవెంట్ ఏ విధంగా మీరు సక్సెస్ చేయగలిగారు సార్? మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్, జనరల్గా ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారు, కానీ ఇది డిఫరెంట్ సబ్జెక్ట్. నో, అంత డిఫరెంట్ కూడా కాదు. నేను హైదరాబాద్లో పెద్ద పెద్ద ఈవెంట్స్ గతంలో కూడా చేసి ఉన్నాను. 2017లో గ్లోబల్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ ఇక్కడ జరిగింది. ప్రెసిడెంట్ ట్రంప్ వాళ్ళ డాటర్ వచ్చారు, వేరే వాళ్ళు వచ్చారు, సుమారు 1000 మంది దాంట్లో పాల్గొన్నారు. ఇట్లాంటి ఈవెంట్స్ చాలా చేయడం జరిగింది. టూరిజం శాఖలో కూడా నేను గతంలో ఉమ్మడి రాష్ట్రంలో సెక్రటరీగా ఉన్నాను. ఇవన్నీ నాకు కొత్త ఏం కాదు. అండ్ ఇప్పటి వరకు జరిగినవి అన్నీ సాఫీగా మంచిగానే జరిగింది. సో రేపు కూడా ఫైనల్స్ అదే తరహాలో జరుగుతుంది. అండ్ తదుపరి దీన్ని మేము పూర్తిగా ప్రపంచ స్థాయిలో తెలంగాణ టూరిజం వైభవాన్ని చెప్పుకోవడానికి దాన్ని పూర్తిగా వినియోగించుకోగలుగుతాము. అట్లా నేను ఆశిస్తున్నాను. సార్, ఎవరు ఫైనల్గా ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా ఎవరు రాబోతూ ఉన్నారు? ఇటు బాలీవుడ్ నుంచి కూడా కొంతమంది పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఎవరెవరు రాబోతున్నారు సార్? సో చీఫ్ గెస్ట్ అనే ఇట్లాంటి సంప్రదాయం లేదు. అందరూ కామన్ చూడడానికి వస్తారు. చీఫ్ గెస్ట్ అనే ఎవరు ఉండరు. ఎవరో కిరీటం ఇస్తారు, వాళ్ళనే మనము చీఫ్ గెస్ట్గా చూడాలి. ఆల్రెడీ నేను చెప్పాను, ముఖ్యమంత్రి గారు, జూలియా మార్లే గారు అండ్ ఇప్పుడు ఉన్న మిస్ వరల్డ్ వాళ్ళే ముగ్గురు కిరీటం వేస్తారు. మిగతా అందరూ ప్రేక్షకులుగా రావాలి. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తం మీద చూస్తూ ఉన్నాం, ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మిస్ వరల్డ్ కార్యక్రమం సక్సెస్ఫుల్గా పూర్తి కాబోతుంది. రేపు సాయంత్రం 6:30 మిస్ వరల్డ్ ఎవరు అనేది మాత్రం తేలబోతుంది. దీనికి సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు 1000 మంది అక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రత్యక్ష ఏర్పాట్లతో పాటు పరోక్షంగా టీవీల ద్వారా కూడా ఈ యొక్క చూసేందుకు కూడా పూర్తిగా ఏర్పాట్లు చేశామని మాత్రం ప్రస్తుతం జయేష్ రంజన్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వినోద్తో వాసుదేవ్ రెడ్డి, బిగ్ టీవీ, హైదరాబాద్.